హాయ్ పిల్లలు, అందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్. ఇక్కడ నాతో పాటు కోడి ద కోడర్ పప్పి కూడా ఉంది. QAII విజర్డ్స్ లో మరో అద్భుతమైన కొత్త సాహసానికి మా బ్రిలియంట్ కిడ్ డిటెక్టివ్లకు స్వాగతం. వూఫ్ వూఫ్. ఒక పెద్ద ఇంటర్నెట్ రహస్యాన్ని ఛేదించటానికి రెడీగా ఉండండి. అదేంటంటే, వేర్వేరు క్లబ్ హౌస్లు తమ రహస్య వస్తువుల్ని, స్నాక్స్ను బయట ఎవ్వరికీ తెలియకుండా ఎలా పంచుకుంటాయో. అబ్బో, ఇది చాలా సరదాగా ఉండబోతోంది. సరే, మన మిస్టరీలో మొదటి భాగానికి వెళ్ళిపోదాం. ఇంటర్నెట్ క్లబ్ హౌస్లను సేఫ్గా, భద్రంగా ఉంచే ఒక స్పెషల్ రూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే దీన్ని ఇంకా సింపుల్గా తెలుసుకుందాం. CORS అంటే క్లబ్ హౌస్ ఓపెన్ రూల్ ఫర్ షేరింగ్. అసలు దీని అర్థమేంటి అంటే, ఒక క్లబ్ హౌస్ అంటే ఒక వెబ్సైట్ అన్నమాట. ఇంకో క్లబ్ హౌస్ నుంచి ఏదైనా తీసుకోవాలనుకుంటే దానికి ఒక స్పెషల్ పర్మిషన్ స్లిప్ ఉండాలి. అచ్చం మన స్కూల్ లైబ్రరీ నుంచి బుక్ తీసుకోవడానికి లైబ్రరీ కార్డ్ ఎలాగో, ఇది కూడా అచ్చం అలాగే. భలే ఉంది కదా. ఇది మన మొదటి మెమరీ లాక్ సిస్టమ్. నాతో పాటు చెప్పండి, ఇంకా చేసి చూపించండి. చేతులతో X ఆకారం చేసి వెబ్సైట్లు మాట్లాడేటప్పుడు గార్డ్ నిలబడతాడు, మనల్ని రక్షించడానికి నియమాలను తనిఖీ చేస్తాడు అని చెప్పాలి. బీప్ బూప్ స్టాప్. ఇప్పుడు కోడి వంతు. వుఫ్ వుఫ్, గార్డ్ నిలబడతాడు. ఇప్పుడు ఈ రూల్ మనల్ని ఇబ్బంది పెట్టడానికి అస్సలు కాదు. ఇది చాలా ముఖ్యమైన సేఫ్టీ రూల్ అన్నమాట. మనం రోడ్డు దాటేటప్పుడు రెండు వైపులా చూసి ఎలా వెళ్తామో, ఇది కూడా అలాంటిదే. ఇది మనందర్నీ సేఫ్గా ఉంచుతుంది. వావ్, ఈ స్లైడ్లో తేడా చూడండి. ఆ రూల్ లేకపోతే ఎవరో ఒక దొంగ వచ్చి మన క్లబ్ హౌస్లోని బొమ్మలన్నీ తీసుకెళ్ళిపోవచ్చు. అమ్మో, కానీ ఆ రూల్తో మనం నమ్మే ఫ్రెండ్స్ మాత్రమే మనతో షేర్ చేసుకోగలరు. హమ్మయ్యా, ఇది చాలా సేఫ్. ఇప్పుడు మన కథలోకి ఒక కొత్త ఫ్రెండ్ వస్తున్నాడు. అతనే మన బ్రౌజర్ గార్డ్. ఇంటర్నెట్లోని అన్ని పర్మిషన్ స్లిప్పులను చెక్ చేసేది ఇతనే. చూడ్డానికి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, కానీ రూల్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ అన్నమాట. బ్రౌజర్ గార్డ్ ఎంత స్మార్ట్గా పనిచేస్తాడో చూడండి. ఫస్ట్ ఒక క్లబ్ హౌస్ రిక్వెస్ట్ పంపుతుంది. మన గార్డ్ వెంటనే పర్మిషన్ స్లిప్ చెక్ చేస్తాడు. అన్నీ కరెక్ట్గా ఉంటే గ్రీన్ టిక్ ఇచ్చి షేర్ చేసుకోవడానికి ఓకే చెప్తాడు. లేదనుకోండి, రెడ్ X మార్క్ వేసి ఆపేస్తాడు. చాలా సింపుల్ కదా. కంగ్రాట్స్! ఈ రోజు నుంచి మనమందరం అఫీషియల్గా కోర్స్ డిటెక్టివ్లు. బ్రౌజర్ గార్డ్ నో అని ఎందుకు చెప్తున్నాడో కనిపెట్టడమే మన పని. డిటెక్టివ్ టోపీలు పెట్టుకోవడానికి రెడీనా? ఇది మన రెండో మెమరీ లాక్ సిస్టమ్. ఒక చేతిని భూతద్దంలా పట్టుకుని నాతో పాటు చెప్పండి. క్లూ కనుక్కోండి, ఊహించవద్దు. స్పష్టమైన నివేదికలు విజయాన్ని తెస్తాయి. ఆహా, చూడండి, కోడి కూడా తన పాదంతో భూతద్దాన్ని చేయడానికి ట్రై చేస్తోంది. ఎంత క్యూట్గా ఉందో. ఒక గొప్ప డిటెక్టివ్గా మనం చేయాల్సిన పనులు 4. మొదటిది, ప్రాబ్లం ఎక్కడుందో కనిపెట్టాలి. తర్వాత అది ఎందుకు అలా జరిగిందో అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత క్లబ్ హౌస్ ఓనర్కి క్లియర్గా చెప్పాలి. లాస్ట్లో వాళ్ళు దాన్ని సరిచేశారో లేదో మళ్ళీ చెక్ చేయాలి. వావ్! ప్రతి కాస్ డిటెక్టివ్కి కొన్ని సీక్రెట్ టూల్స్ ఉంటాయి. ఆ మిస్టరీలను సాల్వ్ చేయడానికి ఉపయోగపడే ఆ అద్భుతమైన టూల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా? మనం మొదటి టూల్ మ్యాజిక్ టెలిపోర్టర్. ఇది మనల్ని నేరుగా అవతలి క్లబ్ హౌస్లోకి టెలిపోర్ట్ చేస్తుంది. అక్కడ వాళ్ల కుకీ మెషీన్ సరిగ్గా పనిచేస్తోందో లేదో చూడటానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ప్రాబ్లం పర్మిషన్ స్లిప్లోనే ఉందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక రెండోది సూపర్ భూతద్దం. బ్రౌజర్ గార్డ్ పంపే సీక్రెట్ ఎర్రర్ మెసేజ్లను చదవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ప్రతి క్లూ ఈ భూతద్దంతోనే బయటపడుతుంది. మూడోది మన అఫీషియల్ డిటెక్టివ్ నోట్బుక్. క్లబ్ హౌస్ ఓనర్కి క్లియర్గా రిపోర్ట్ రాయడానికి మనం ఈ స్పెషల్ నోట్బుక్ను వాడతాం. దీనివల్ల వాళ్లు పర్మిషన్ స్లిప్ని ఎలా సరిచేయాలో ఈజీగా అర్థం చేసుకుంటారు. ఓకే డిటెక్టివ్లు, ఇది మన మొదటి కేసుని సాల్వ్ చేసే ప్రాసెస్. ముందుగా ప్రాబ్లంని కనుగొనాలి. తర్వాత మన సూపర్ భూతద్దాన్ని వాడి క్లూలను వెతకాలి. కారణాన్ని తెలుసుకొని మన అఫీషియల్ నోట్బుక్లో రిపోర్ట్ రాయాలి. అద్భుతంగా చేయొచ్చు. ఇప్పుడు దాకా నేర్చుకున్న డిటెక్టివ్ స్కిల్స్ను టెస్ట్ చేసుకునే టైం వచ్చేసింది. ఒక సరదా క్విజ్ ఆడేద్దామా? రెడీనా? మొదటి ప్రశ్న, బ్రౌజర్ గార్డ్ యొక్క ముఖ్యమైన పని ఏంటి? ఏ, సరదా ఏమీ జరగకుండా ఆపడమా? లేదా బి, సేఫ్టీ కోసం పర్మిషన్ స్లిప్స్ చెక్ చేయడమా? కొంచెం ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్ బి. సూపర్, అద్భుతం. రెండో ప్రశ్న, ఒక డిటెక్టివ్గా మన ముఖ్యమైన పని ఏంటి? ఏ,
రూల్స్ను మనమే మార్చేయడమా లేక బి క్లియర్గా రిపోర్ట్ రాయడమా? కరెక్ట్ ఆన్సర్ మళ్ళీ బి. మనం రూల్స్ను సరిచెయ్యం, ప్రాబ్లంను కనిపెట్టి రిపోర్ట్ చేస్తాం. గ్రేట్ జాబ్ డిటెక్టివ్స్. ఈ అడ్వెంచర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు ఇవి. 1 COS ఒక సేఫ్టీ రూల్. 2 బ్రౌజర్ గార్డ్ ఆ రూల్స్ని చెక్ చేస్తాడు. 3 మన డిటెక్టివ్ల పని క్లూలను కనిపెట్టి రిపోర్ట్ చేయటం. ఇప్పుడు ఒక సూపర్ కూల్ ఫన్ ఫ్యాక్ట్ టైం. మొట్టమొదటి వెబ్సైట్ 33 సంవత్సరాల క్రితం ఆన్లైన్లోకి వచ్చిందట. ఇంకా అది ఈ రోజు కూడా నడుస్తోంది. ఎంత అద్భుతంగా ఉంది కదా! సూపర్ డిటెక్టివ్స్, మీరందరూ ఈ మిస్టరీని సాల్వ్ చేయడంలో అదరగొట్టేశారు. అందరం గట్టిగా చప్పట్లు కొట్టేద్దాం. క్లాప్ క్లాప్ క్లాప్. కోడి కూడా చాలా హ్యాపీగా తోకూపుతోంది. వుఫ్ వుఫ్. ఈరోజు రహస్య హ్యాండ్ షేక్ కేస్ని సక్సెస్ఫుల్గా సాల్వ్ చేసేశారు. QAI's విజర్డ్స్లో ఎదురుచూస్తున్న తర్వాతి సరదా లెర్నింగ్ అడ్వెంచర్ కోసం తప్పకుండా తిరిగిరండి. అప్పటి వరకు బై బాయ్.